అందరికీ నమస్కారం. దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం. గీతా సారాంశంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించిన ప్రకారం ఎక్కడ ధర్మానికి భంగం వాటిల్లుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చిరిల్లిపోతుందో ఆయా చోట్ల ఆయా విధంగా నేను అవతరిస్తానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం పూరించాడు కురుక్షేత్రంలో. మరి అలాగే మరి ఈనాడు మన యువ కెరటం తెలుగు నేల ఆశల దివిట మణిదీపం తాడిత పీడిత ప్రధానికానికి దేదీప్యం సకల వర్గాల శ్రమైక్య దర్పణం మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఈ ఆధ్యాత్మిక ప్రాంతం రామతీర్థం సాక్షిగా సమర సంకారావం పూరించడానికి మన నెల్లిమర్ల నియోజకవర్గానికి విచ్చేసినందుకు ఇది మన అందరి అదృష్టంగా భావిస్తూ స్వాగతం సుస్వాగతం. మరి అలాగే మనందరి ఆశా జ్యోతి నెల్లిమర్ల నియోజకవర్గంలో 40 సంవత్సరాలు ప్రగతిని పరుగులు పెట్టించే నాయకుడు, మనందరి నాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ పతివాడ నారాయణ స్వామి నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరకు నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సార్, ఈరోజు చాలా శుభదినం. రథసప్తమి, సూర్యుని ప్రమాణ కాలం రీత్యా గమనం మారుతున్నాడు. సార్, ఈ రోజు ఈ దినమున ఇలాంటి పవిత్ర ప్రాంతంలో మీ శంకరావం పూరణతో రాక్షస వైసీపీ జాతికి మతి భ్రమించేటట్టు కాలినడకన పయనిస్తూ వేలాది మందిని ప్రత్యక్షంగా వారి సాధక బాధలు వింటూ ఇంకిన కన్నీటి కుటుంబాలను స్పృశిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ మీరు నడిచిన నేలను పునీతము చేస్తూ రాష్ట్ర సంస్కారం, త్యాగ నిరతి, సచ్చీలత, సాంప్రదాయం, కరుణా కారుణ్యం, దయార్ద్రత, హృదయం, రాజసం కలిగిన వ్యక్తి స్వర్ణాంధ్ర సారథి మన పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి నిండైన హృందాతనాన్ని, స్వచ్ఛమైన రాజకీయాలను క్షణం లోగిళ్లలోకి మెరిపించే జాబిలిగా మీరు ఈ రోజు ఎన్ని అణిచివేతలను నిరసించారో మాకు తెలుసు. నిరాధార ఆరోపణలను తిప్పికొడుతూ అలసి సొలసినా కూడా పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పిస్తూ సాగుతున్న మీ రాజకీయ జీవనం నిత్యం వెలుగులనిచ్చే ఉదయిస్తున్న లేలేత సూర్యుని వలె మరి ఈ రోజు నాకు అనిపిస్తుంది సార్. మరి ఇకపోతే మా నియోజకవర్గం ప్రస్తావన వస్తే ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సార్, బడుకొండ అప్పలనాయుడు. అన్నా, మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన అభివృద్ధి కన్నా ప్రజలను దోచుకోవడం మొట్టమొదట దిట్ట. ఆయన గ్రానైట్ ని వదలలేదు, గ్రావెల్ ని వదలలేదు, ఇసుకని వదలలేదు, భూ కబ్జాలు వదలలేదు, చెరువుల కబ్జాలు వదలలేదు. అన్ని కబ్జాలతో, అక్రమాలతో ఈరోజు ప్రజా వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎమ్మెల్యే
ఎవరయ్యా అంటే మా ప్రధానికానికి అందరికీ తెలుసండి. రాబోయే రోజుల్లో ఆయనకి నాకు 2005 నుంచి నువ్వెంత నేనెంత అన్నట్టు ఆయన ఎమ్మెల్యే స్థాయిలో, నేను గ్రామ స్థాయి నాయకుడి స్థాయిలో పోటీ పడుతూ వస్తున్నామన్నా. 2005లో 2 కేసులు పెట్టాడు సొసైటీకి నేను పోటీ చేస్తే. లాస్ట్ కు నేనే గెలుస్తానని తెలుసుకుని బొత్స సత్యనారాయణ గారు 2 రోజులు ఎలక్షన్ ఉందనగా పోలిపల్లి సొసైటీకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అప్పటికప్పుడు జీవో పాస్ చేసి ఎలక్షన్ ఆపేశాడు సార్. అయినా నేను విడిచిపెట్టలేదండి. హైకోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చి మళ్ళీ ఎలక్షన్ పెట్టించాను. 12 డైరెక్టర్లకి 8 డైరెక్టర్లు నేనే గెలిచాను. 4వ వారు గెలిచారు. ఇది మా ప్రజలకి అందరికీ తెలుసండి. అక్కడితో ఆగలేదండి వాళ్ళు. కొద్ది రోజులు పోయిన తర్వాత నా సొసైటీ రద్దుపరిచారు. 51 ఎంక్వైరీ చేశారు. ఎస్టీ కేసులు పెట్టారు. మర్డర్ కేసులు పెట్టారు. మీ పక్కనే ఉన్న చంద్రశేఖర్ మీద కూడా నా మీద నా సొసైటీ ఎలక్షన్ కే కేసులు పెట్టడం జరిగిందండి. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏ రోజు మీ దగ్గరికి గాని పార్టీ దగ్గరికి గాని వెళ్లి సహాయం కోరలేదండి. ముందుగా ఒక్కడనే ఎదుర్కొన్న దమ్మున్న నాయకుడిని సార్. మళ్ళీ 2013లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఇద్దరం మీసాలు కీడి తొడలు కొట్టాం. కింద నుంచి పై వరకు మేమే ఉన్నాం. నువ్వు ఎలా గెలుస్తావని అడిగాడు సార్. మీరు అధికారంలో ఉంటే ఇప్పుడు గెలిస్తేనే నా మగతనం ఏంటో తెలుస్తుందని చెప్పి మళ్ళీ నేనే గెలిచాను సార్. మొన్నటికి మొన్న ఎంపీపీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ మధ్యలో కౌంటింగ్ ఆపేశారు. మీ దగ్గరికి నేను వచ్చినప్పుడు సార్ ఎలక్షన్ మళ్ళీ జరుగుతుందా ఏంటి అని అడిగితే మీరు అన్నారు, ఈ దుర్మార్గుల దగ్గర మళ్ళీ ఎలక్షన్ జరిగినా ప్రజలు అన్యాయం అయిపోవడం తప్ప న్యాయంగా ఎలక్షన్ జరగవు, అందుకే మనం కోర్టుకి వెళ్ళమని చెప్పారు. ఎందుకు బంగారాజన్న అంతా అడుగుతున్నావని అడిగారు మీరు. ఏమైనా నువ్వు గెలుస్తావా అని అడిగారు. సార్ నాకు ఏడైతే కన్ఫర్మ్ గా వస్తాయి, 3 సీట్లు అయితే నువ్వా నేను అన్నట్టున్నాయి అంటే నిజమా అన్నారు మీరు. ఖచ్చితంగా 9 గెలిచాను సార్. అందులో ఒకటి కౌంటింగ్ దగ్గర అబద్ధం ఆడారు సార్. రెండోది కౌంటింగ్ లో మనకు అనౌన్స్ చేసి మళ్ళీ అబద్ధం ఆడారు సార్. మూడోది ₹1 కోటి ఇచ్చి విజయసాయి రెడ్డి కొని ఇది భోగాపురం ఎంపీపీ పోవడానికి వీల్లేదని చెప్పి లాస్ట్ కు మోసం చేసి గెలుచుకున్నారు తప్ప నైతికంగా నేనే గెలిచాను సార్. ఆ రోజు ఇదంతా దేనికి చెప్పడం అంటే, ఆ రోజు బడుకుండప్పల నాయుడికి నా ముందలు పెట్టి సవాల్ విసిరాను సార్. నువ్వు ఆడవాళ్ళను మోసం చేసి గెలిచావు, 2024లో నీ మీద నేనే పోటీ చేస్తాను, నిన్ను ఓడించి తీరుతానని చెప్పి సవాల్ విసిరాను సార్. ఆ వీడియోలు టీవీల్లో కూడా వచ్చాయి సార్. కాబట్టి మనకి ఇప్పుడు జనసేనతో పొత్తుంది. మన తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో భాగంగా మీరు సర్వేలు కరెక్ట్ గా చేసి నేను గెలుస్తానని నమ్మకం మీకుంటే ఈ నా కొడుకుని చిత్తుగా ఓడిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను సార్. ఇకపోతే మా నియోజకవర్గ సమస్యలు, తారక రామ తీర్థ సాగర్ అండి, మా నారాయణ స్వామి నాయుడు గారి కలండి. మనం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముందుకు సాగలేదు. మరి ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే ఇక్కడే కాదు ఎక్కడా అభివృద్ధి లేదు, దోచుకోవడం తప్ప. కాబట్టి రేపు మన గవర్నమెంట్ వస్తుంది, తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఆ తారక రామ తీర్థసాగర్ మీరు పూర్తి చేసినట్లయితే తాగునీరుకి సాగునీరుకి అన్నింటికి మా నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నానన్నా. ఇకపోతే మాకు సాగర్ తీరం ఎక్కువన్నా, మత్స్యకారులు ఎక్కువ మంది మా నియోజకవర్గంలో, జట్టీలు లేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడింది. మొన్న సైకో జగన్ వచ్చాడు. మే నెల 3వ తారీఖుని బాబు గారు చేసిన ఎయిర్పోర్ట్ రీశంకుస్థాపన చేయడానికి ఈ దొంగ ముఖ్యమంత్రి 2016లో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూసేకరణ చేస్తున్న సమయంలో
ఆ గ్రామాల్లోకి వచ్చి గూడిపోవలస అనే గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం భూసేకరణ చేస్తున్నాడు. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ ఈగలు తోలుకునే పరిస్థితి ఉంది, ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పిన పెద్ద మనిషి నేను వస్తాను, 3 సంవత్సరాల్లో నేను వస్తాను, నేను వచ్చిన వెంటనే మీ భూములు మీకు తిరిగిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి మనం చేసిన శంకుస్థాపన మళ్లీ తిరిగి చేసి ఈ పెద్ద మనిషి చెప్తాడు, ఉత్తరాంధ్రలో మణిద్వీపం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నే తిరగదోసేలా ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇది ఉత్తరాంధ్రకే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల వారందరికీ కూడా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎంతో ఉపకరిస్తుందని చెప్పి ఈ దొంగ మనిషి రెండోసారి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్పడం అందరూ కూడా నవ్వుకున్నారు సార్. ఎందుకంటే ఆయన అధికారంలో లేకపోతే ఎయిర్పోర్ట్ అవసరం లేదంట. ఆయన అధికారంలోకి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని తలదోచేలా ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలే ఈ ఉత్తరాంధ్రతో సైతం అన్ని అభివృద్ధి చెందుతాయట. ఒక్క మాట నిజం మాట్లాడు సార్. ఈ స్టేజ్ మీద మాటలు ఆ స్టేజ్ మీద ఉండవు, ఆ స్టేజ్ మీద మాటలు ఈ స్టేజ్ మీద ఉండవు. ఈ దొంగకు టైం అయిపోయింది, పని పూర్తి అయిపోయింది, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇలాంటి దొంగ మాటలు చెప్పలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు నాకు భూసేకరణ చేసినప్పుడు నోటల్ హోటల్లో పిలిచారు. బంగారాజు ఉత్తరాంధ్ర ఎప్పుడు అభివృద్ధి చెందలేదు అని ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పడం తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి అవ్వలేదు. కాబట్టి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయి తీరాలి, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బాగుపడాలి. అలా అని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదు, అభివృద్ధి ఆగకూడదు, ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా సాధించాలి, అక్కడ నిర్మించాలి అని చెప్పి మా పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ ఉత్తరాంధ్రకి భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరుగుతుంది సార్. కాబట్టి మన నాయకుడు చెప్పిన మాటలు ఇటు రైతులు పాడవకూడదు, అభివృద్ధి ఆగకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట తీసుకుని ఎవరిని కూడా అధికారులు రానివ్వలేదు. అదంతా కూడా వైసీపీ ప్రాంతం. నా ఇంటి మీదకి 4 సార్లు దాడి చేశారు. నువ్వు అక్కడ ఆగిపోతే భూసేకరణ జరగదు, అక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాదని చెప్పారు సార్. ప్రాణం పోయినా సరే అది అభివృద్ధి కార్యక్రమం ఖచ్చితంగా ఇక్కడ రావాలని చెప్పి ఊరూరు వెళ్ళి అందరికీ అర్థమయ్యేటట్టు బాధపరిచి 10 లక్షలు 15 లక్షలు ఉన్నటువంటి భూమికి తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 33,000 కొందరికి 30,000 కొందరికి పేమెంట్లు డబుల్ రేట్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా మనము మంచి చేయగలిగాము. ఆ రోజుల్లో 420 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్స్ పేద ప్రజలు సాగులో ఉన్నటువంటి భూములు ఉండిపోయాయి సార్. అది కూడా నాన్నగారికి చెప్పడం జరిగింది. బంగారాజు డి పట్టాలు ఈ ఏవైతే జిరాయితీలు ఈ పేమెంట్లు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా న్యాయం చేద్దామని చెప్పడం జరిగింది. ఈ దుర్మార్గులు వచ్చి ఈ 420 ఎకరాల్లో 50 ఎకరాలు బినామీల పేర్లు రాసుకొని వాళ్ళ పేర్లు వేయించుకొని ఎవరైతే అసలు రైతులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగకుండా చేశారు సార్. ఈ డబ్బులన్నీ వైసీపీ నాయకులు దోచేశారు. 152 ఎకరాలకి ఒకేసారి రాసి ఆ డబ్బులు కాజేసేస్తున్న టైంలో ఒరిజినల్ రైతులు కలెక్టర్ ఆఫీస్ తీసుకుని వెళ్ళి ఆ 152 ఎకరాలు కూడా ఆపగలిగాం సార్. మనం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మనము మంచి చెయ్యాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. వాళ్ళందరూ నిరుపేదలు సార్. అంతేకాకుండా మా నియోజకవర్గంలో చాలా ఫ్యాక్టరీలు కంపెనీలు ఉన్నాయి సార్. వాళ్ళందరికీ 70% ఉద్యోగాలు ఇవ్వాలి సార్. ఎవరికి 70% ఉద్యోగాలు మాకు యువతకి ఇవ్వలేదు. ఇదంతా వెనకబడిపోయిన ప్రాంతం, యువతకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. కాబట్టి తమరు వచ్చిన తరువాత ఇక్కడ కొత్తగా కొన్ని కంపెనీలు తేవాలి సార్. ఉన్న కంపెనీల్లో కూడా ఉపాధి కల్పించాలని చెప్పి మిమ్మల్ని ఈ సభామూలకంగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మరి సమయం చాలా ఎక్కువైపోతుంది. మరి మీరు వేరే ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి
ఇంకా మిగతావన్నీ కూడా రాతపూర్వకంలో మీకు ఇస్తాం సార్. మా నియోజకవర్గం అభివృద్ధికి మీరు కృషి చేయండి. గెలిచిన తర్వాత మీరు అభిమానించి నాకు కానీ టికెట్ ఇచ్చినట్టయితే 30,000 మెజార్టీతో గెలిచి మీ దగ్గరికి వస్తాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు జనసేన జిల్లా కోఆర్డినేటర్ గారు, మరి అలాగే నెల్లిమర్ల ఇన్ఛార్జి గారు, సోదరి